ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీకు కలిగిన సమస్తమును నిండారులుగా ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో దేవదేవునితో యుగయుగములు జీవించే ధన్యతతో ఆనందింతురుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ప్రభువైన దేవుడు సెలవిచ్చిన వాక్కును ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో నుండి చదువుకుందాం. ఇర్మియా 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ 3 చక్కని విషయాలు చూస్తున్నాం. ఒకటి, వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. మూడవదిగా, వారు నీపైని విజయము పొందజాలరు. ఈ 3 జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతం, ఎంత ఆనందం. ప్రియులారా, జయించే వారి జాబితాలో ఉండేందుకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కనుకనే ఎంతమంది ఏ విధంగా యుద్ధం చేసినా మీదికి వచ్చినా వారు విజయం పొందజాలరు. ఇది నిశ్చయము, ఇది తథ్యం, అనుభవేద్యం. ప్రియులారా, నేను నీకు తోడయ్యున్నందున, ఇమ్మానుయేలు అని యేసు ప్రభువు వారికి పేరు. 7వ అధ్యాయం 14వ వచనము యెషయా గ్రంథంలో ఆయన జన్మించక మునిపే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే ప్రవక్త ద్వారా దైవ వాక్కు ఇలా చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రియులారా, అసంభవమైన కార్యాన్ని సంభవముగా చేసేవాడు ప్రభువు. అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేయగలవాడు దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఏ వాక్కు చేత సమస్త సృష్టిని సృజించారో ఆ వాక్కునే కన్యక గర్భములోనికి పంపి శరీరమును అమర్చి ఈ లోకానికి యేసు అను నామమిడిన ఆ ప్రభువుని అనుగ్రహించారు. ఆయన చిందించిన రక్తధారల చేత పాప విమోచనము, పాప పరిహారాన్ని చేశారు. పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే పుణ్యదానముగా బలి అయి ఆ పరిశుద్ధ రక్తధారలు చిందించిన కారణమున మానవుల పాపములన్నిటికీ పరిహారము చేయబడినది అని చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నందు మానవులకు అనుగ్రహించబడిన ఈ అద్భుత పాప పరిహారమును ఎందరూ విశ్వసిస్తారో, ఆయనను తమ రక్షకునిగా అంగీకరిస్తారో, ప్రభువుగా ఆయనను వెంబడించ ఆశిస్తారో వారందరికీ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు ఇది వర్తిస్తుంది. 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో
మరణించి భూస్థాపన చేయబడిన యేసుక్రీస్తు వారిని తండ్రి మరలా తిరిగి లేపారు కదూ. లేపబడిన ప్రభు అన్నారు, నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, ఇదిగో యుగ యుగములు మీతో కూడా ఉన్నాను అన్నారు ప్రభు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ఈ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన ఈ రక్షణ సంకల్పంలోనికి మనం రావాలి. ఆయనను రక్షకునిగా అంగీకరించాలి, ప్రభువుగా ఆయనను వెంబడించాలి. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక ఎవ్వరు ఎటువంటి కుయుక్తులు, ఎటువంటి పోరాటములు, యుద్ధములు చేసినా వారికి విజయం రానే రాదు. జయించు వారిలో మనం ఉండగలం. ఇది అనుభవంలో ఆనందించే విషయం ప్రియులారా. దైవవాక్యములో యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో, యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనములో, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఎందుకు? ఆయన నీకు తోడుగా ఉంటాడు కనుక. 91వ కీర్తన 3వ వచనములో దేవాతి దేవుని యొక్క వాక్కు చెప్పే మాట ఏమంటే, 91వ కీర్తన 3వ వచనములో, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎందుకు? ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక. 116వ కీర్తనలో, 116వ కీర్తన 8వ వచనములో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. బాధలలో నుండైనా, వేటకాని ఉరిలో నుండైనా, మరణము నుండి అయినా తప్పించే గొప్ప దేవుడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూచినట్లయితే, 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని ప్రభు చెప్తున్నాడు. ముదిమి వచ్చు వరకు కూడా ఎత్తుకునేవాడను నేను. ఎంత అద్భుత కాపుదల, భద్రత అనుభవిస్తున్నామో చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా కృత నిబంధనలో దైవవాక్కు ఎంత స్పష్టంగా చెప్తోంది. 10వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నమ్మతగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. శోధన నుండి తప్పించబడే ధన్యత. శోధన అనగా పాపము చేయటానికై మన ముందుండే ఆశలు, శ్రమ పెట్టే సాతాను యొక్క శ్రమలు, ప్రభువును విడిచిపోయేటట్లుగా చేయాలని కోరేవాడు. ఇటువంటి శోధన నుండి ఆయనే తప్పించే మార్గాన్ని కూడా చూపించేవానిగా ఉన్నాడు. పౌలు గారు అంటున్నారు, 2 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మనుష్యుల నుండి కూడా ఆయనను తప్పించేవాడు. 18వ వచనంలో, 4:18, ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును.
ప్రతి దుష్కార్యము నుండి ఆయనను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును అంటున్నారు. చివరిగా 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు మహాశయులు అంటున్నారు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఒకటి, శోధనలో నుండి భక్తులను తప్పించేటువంటి వాడు. రెండవది, దుర్నీతి పరులు మలినమైన దురాశ కలిగిన వారిని శరీరానుసారమైన ప్రవర్తనలు కలిగి ఉంటూ ప్రభుత్వాన్ని నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు జాగ్రత్త పరుస్తున్నాడు. ఉండండి మీ పని చెప్తానని. తన శత్రువులను పాదములకు పీఠముగా చేయబడే దినం వస్తుంది. చెల్లి, తమ్ముడా, ఆయనకు అనుకూలునిగా ఉండి ఆయన సన్నిధిని కలిగి ఉండి ఈ వీటన్నిటిలో కూడా బాధలలో నుండి అయినా, వేటకాని ఉరిలో నుండి అయినా, మరణము నుండి అయినా, ప్రియులారా మరి శోధనలో నుండి అయినా, మరి దుష్కార్యముల నుండి అయినా, భయంకరమైన ఈ శోధన చుట్టూ ఉండే ప్రజలు పెట్టే బాధలు, వాటి నుండి అయినా రక్షించుటకు ప్రభువు సమర్థుడు. అంతేకాదు, అలాగూ ఆయనతో లేకుండా పాప ఆశలతో కొనసాగుతున్న వారిని తీర్పు దినము కొరకు భద్రపరిచేవాడు ఆయనే. వారు భద్రపరచబడతారు. ఎందుకు? తీర్పు పొందేందుకు, నరక శిక్షకు అప్పగించేందుకు. కనుక ఏ గుంపులో ఉందామో ఒక్కసారి ఆలోచిద్దామా? ఆయనతో ఉంటే అన్నిటిలో విజయమే. ఆయనను కలిగి లేకుంటే ప్రియులారా బహు దుస్థితి, ఊహించకూడనటువంటి దుర్గతి. అందుకే ప్రభువును తమ రక్షకుని అంగీకరించి ప్రభువుగా వెంబడించే ధన్యతలో ఈ ఇమ్మానుయేలు దేవుని యొక్క అద్భుత కాపుదలను అనుభవించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మాకిచ్చిన అద్భుత భాగ్యము కొరకై స్తోత్రాలు. మీ సన్నిధిలో మీతో ఈలాగున ఈ ప్రయాణాన్ని, జీవిత యాత్రను కొనసాగించే భాగ్యం ఇస్తున్నారు. స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మాకు తోడై ఉన్న కారణముననే ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, శత్రువు యొక్క భయంకర కుయుక్తుల నుండి మేము విడిపించబడి విజయమునందు ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. ఈ ప్రియులు కూడా మిమ్మును తండ్రి తమతో కలిగి ఉండి ఈ గొప్ప ధన్యతలో నీ యందు ఆనందించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన దేవుని సన్నిధితో మీరు సంతృప్తి నొందుచు జయగీతములు పాడదురు గాక. ఆమెన్. ఆమెన్.